నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ పొలిటికల్ థాట్. నేను మీ వాసుదేవన్. పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లు తీసుకున్నారు, తెలుగుదేశానికి 94 ఇచ్చారు. సో జస్టిఫికేషన్ ఇలా తీసుకుంటే కనుక ఇలా చేసుకుంటే కనుక జన సైనికుల మనసుల్లో ఆహ్లాదంతో నిండిపోతాయి. ఈయన 24 తీసుకొని పోన్లే పాపం తెలుగుదేశానికి 94 ఇచ్చారు. ఇలా భావిస్తే జన సైనికుల హృదయాల్లో రగులుతున్న ఈ ఆవేదనను చూసారా, చప్పును చల్లారిపోతుంది. చివరికి 2-3 రోజుల తర్వాత ఆ రకంగా వాళ్ళని సైకలాజికల్గా ట్యూన్ చేయడానికి జనసేన మరి అగ్రనాయకత్వం కృషి చేస్తుంది అనమాట. విచ్చలవిడిగా కృషి చేస్తుంది. జన సైనికుల మైండ్ సెట్ కూడా మారిపోయి రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉంటుంది. తెలుగుదేశం అడుగులకు మడుగులొత్తు జనసేన ఆ 94 మందిని గెలిపించి వీళ్ళ గెలుపు గురించి మాత్రం పెద్దగా ఆలోచించరు. ఇది రాష్ట్రంలో జరగబోయే ఒక చిత్రం. సరే, కాన్స్పిరసీస్కి కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం అనే విషయం గురించి పెద్దగా ఎవరికీ చెప్పక్కర్లేదని తెలుగుదేశం అంటే కిట్టన వాళ్ళు అంటుంటారు. నేను ఒప్పుకోను అనుకోండి ఆ విషయంతో. మొత్తంగా ఈ 94-24 తోటి తెలుగుదేశం జనసేన కలిసి ఏం చేయబోతున్నాయి అనేది చర్చించడానికి మనతో ఉన్నారు డిబేట్లో, పొలిటికల్ థాట్లో చందు శ్రీనివాస్ గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. నమస్తే శ్రీనివాస్ గారు. అలాగే టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారు. నమస్తే డాక్టర్ రావు గారు. అలాగే వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా డాక్టర్స్ సెల్ ప్రెసిడెంట్ డాక్టర్ అంబటి నాగరాధాకృష్ణ గారు. నమస్తే రాధాకృష్ణ గారు. సో టు స్టార్ట్ విత్ చందు శ్రీనివాస్ గారు. సో నేను చెప్పింది అది 94-24 జస్టిఫికేషన్ కరెక్టేనా? ఎవరికి జస్టిఫికేషన్? చంద్రబాబు నాయుడు గారికి న్యాయం జరిగింది. నేననేది ఆ యాంగిల్లో. ఇక్కడ ఏంటంటే ఒకటి సార్, మనం దాదాపుగా ఒక 2 years నుంచి చాలా డిబేట్లో మనం పాల్గొన్నాం. సామాజిక న్యాయం కోసం ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు ముందు చూస్తున్నాయి. ఆ దిశగా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అధికార పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత ఎప్పుడు లేని విధంగా ఉన్నది. అది ఓటు చెల్లకుండా రాజకీయం చేస్తే పవన్ కళ్యాణ్ గారు లాంటి సచ్యులుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి చాలా రకాలుగా అని అనుకున్నాం. ఆ వ్యక్తిని కేంద్ర ప్రభుత్వం కూడా చూస్తుంది, మచ్చల నాయకుడు అని చెప్పి ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు రకరకాల ఇంటర్వ్యూలు మనం చూసాం. మొన్న దాదాపుగా చాలా రోజుల తర్వాత చూసుకుంటే ఇది ఫెయిర్ కాదు కదా రాజకీయాల్లో. చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించిన తీరు పవన్ కళ్యాణ్ గారి పట్ల మన ఇదిలో డిబేట్లో టీడీపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి దానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నేను ఒక టీవీలో చెప్పినప్పుడు దానికి టీడీపీ వాళ్ళు కూడా చెప్పారు. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్తానని అధికార ప్రతినిధి చెప్పారు. ఇక్కడ ఏంటంటే స్నేహహస్తం అంటే నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. వాసుదేవన్ గారు, 4.5 దశాబ్దాలున్న తెలుగుదేశం పార్టీ ఎప్పుడు లేని కష్టాల్లో ఉంది. అది మనకు కూడా తెలిసిన అంశం. ఆ నాయకుడే జైల్లో వెళ్ళినప్పుడు 55 రోజులు జైల్లో ఉన్నప్పుడు ఎవరు రాని పరిస్థితి, ఎవరు పలకరించరాని పరిస్థితి, చివరి అధ్యక్షుడు ఎక్కడికి పోయాడో కూడా తెలియని పరిస్థితి, సీనియర్స్ నాయకులు అయితే ఇళ్లలో నుంచి బయటకు రాని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో అన్కండిషనల్గా స్నేహధర్మం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఈ పని చేసుండు. నేను ఆయన టీడీపీ పార్టీ కలిసి వెళ్తాం, వైసీపీ రహిత, జగన్ రహిత, అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ కోసం ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ముందుకు వచ్చాడు. అక్కడ కార్యకర్తలను అడగల, జనసేన కేడర్ని అడగల, వాళ్ళంతా నమ్మకం ఆయన మాట వింటారు. నిజంగా వాళ్ళు నమ్మారు. కానీ టీడీపీ అలా వివరించిందంటే ఏ విషయంలో వివరించలే. ఆ తర్వాత ఊహించిన విధంగా వెంటిలేటర్ మీద ఉన్న ఆ పార్టీని కావచ్చు, ఆ నాయకుడికి కావచ్చు ఆక్సిజన్ అందించాడు, బతికిచ్చాడు. వెంటిలేటర్ నుంచి ఐసీయూలోకి తీసుకొచ్చాడు, ఐసీయూ నుంచి జనరల్ వార్డుకి షిఫ్ట్ చేశాడు. ఆ పార్టీని ఆ విధంగా తీసుకొచ్చిన ఆ వ్యక్తికి మితధర్మం అంటే ఇదేనా వాసుదేవన్ గారు? ఏం సార్ అది? 94 సీట్లు మీకేంటి? అసలుగా జనసేనకి ఇచ్చే సీట్లు 24, 3 ఎంపీలని ఆయన ప్రకటించడం ఏంటి? అసలు ఇచ్చేది ఎవరు, పుచ్చుకునేది ఎవరు? అసలు ఇప్పుడు 151 స్థానాలు. నేను అందుకని అడుగుతున్నా, వై డోంట్ యు థింక్ అదర్ వే అరౌండ్? జనసేన 24 తీసుకుని వాళ్ళకి 94 ఇచ్చింది అనుకోవచ్చు కదా. ఇక్కడ ఏంటంటే సార్, రాజకీయాల్లో ఎలా ఉండాలంటే మిత్రధర్మం అనేది ముఖ్యం. ఇప్పుడు మీరు ఓటు పోలరైజేషన్ అవుతుందా? హరిరామజోగి గారు విపులంగా విశదీకరించి ప్రతి లైను చక్కగా 2 పేజీల లెటర్ రాశాడు. ఆయన లెటర్కి సమాధానం చెప్పండి. 8-10 వయసు, 84 సంవత్సరాల వయసులో మచ్చలన్న నాయకుడు, ఆ వ్యక్తి రాసింది 2 పేజీలు. ఆయన కోరుకుంటుంది ఏమీ లేదు, ఆయనకి ఏం పదవి అవసరం లేదు. ఎప్పటికప్పుడు ఎలక్ట్ చేస్తా, ఇది ఇలా చేయాలి, ప్రభుత్వం ఎలా ఏర్పడాలి, టీడీపీ జనసేన ఇలా కలిసి వెళ్తే ప్రభుత్వం వస్తుంది, జగన్ దిగిపోతాడని ఆయన చెప్తా ఉన్నాడు. ఇన్ని సీట్లు పోటీ చేయాలి, 60-70 అనుకున్నాడు. ఆ తర్వాత చివరికి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనకు తగ్గట్టు 40 తగ్గకుండా ముందుకెళ్ళమని ఆయనకు కూడా సలహా ఇచ్చాడు. అదేవిధంగా మనం 40 సీట్లు అంటే గౌరవంగా ఉంటుంది, 35 గెలిచాడు అనుకోండి, ఈజ్ ద కింగ్ మేకర్ ఆర్ కింగ్ లాగా ఉండొచ్చు.
లేకపోతే ఇప్పుడు 24 ఇస్తే దాంట్లో ఎంతమంది టీడీపీ వాళ్ళు ఉంటారు, దాని వెనక ఎంతమంది జనసేన వాళ్ళు పూర్తిగా కష్టపడిన వాళ్ళు ఉంటారు, ఎన్ని సీట్లు గెలుస్తాయి, ఏ విధంగా పవర్ షేరింగ్లో అడగొచ్చు, ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆయన కోసం 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న కార్యకర్తలు కూడా ఆయన సీఎం కావాలని కళ్ళగన్న వాళ్ళకి ఆ కోరిక నెరవేరుద్ది. చెప్పండి సార్, ఇది న్యాయమేనా? మీకు మాత్రమే మీరు చాలా దూరం ఆలోచిస్తున్నారు. ఆయన సీఎం మీరు జనసేన తీసుకునేదే 24 అయినప్పుడు, అందులో ఒక 4 వదిలేస్తే కనీసం 20 గెలుస్తుందని ఒక నమ్మకం ఉన్నప్పుడు, తెలుగుదేశం ఒక 60 గెలిస్తే వాళ్ళకి ఇవ్వకూడదనే ఉద్దేశంతో కదా తెలుగుదేశం వీళ్ళని 24 కన్ఫైన్ చేసింది. సార్, ఒకటి త్యాగాలకు సిద్ధపడమని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా, త్యాగాలకు సిద్ధపడమని టీడీపీ క్యాడర్ని ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అడగలేరు? ఆయన సామాజిక 4% ఉంది ఆంధ్రప్రదేశ్లో, 25 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చుకున్నాడు కదా, ఏ ఒక్కళ్ళు త్యాగానికి సిద్ధపడి చెప్పలేదు కదా. చివరికి బుచ్చే చౌదరి ప్రతి ఎలక్షన్లో కూడా నేను ఇదే లాస్ట్ ఎలక్షన్ నన్ను గెలిపించాననే ఆ వ్యక్తికి కూడా ఆ అధ్యక్షుడు, జనసేన అధ్యక్షుడు 3 రోజుల క్రితం టికెట్ ఇచ్చి నువ్వు చేసుకో అత్యధిక మెజార్టీతో గెలిపించానని కార్యకర్తలకి చెప్పిన వ్యక్తిని కూడా ఆయన అలిగాడని చెప్పేసి ఆయన్ని నిడదవోలు పొమ్మంటావు, ఇది స్నేహధర్మం అండి? ఎంతవరకు సమంజసం? అది అవమానించడమేగా, ఒక పార్టీ ఆ జిల్లా అధ్యక్షుని అవమానించడమే కదా. ఇది స్నేహధర్మమా? నీ సామాజిక 4% ఆంధ్రప్రదేశ్లో ఉండి 25 సీట్లు ఇస్తారా? ఈ బీసీలకి 52% బీసీలు ఉంటే వాళ్ళకి ఇచ్చేది ఇది 19 సీట్ల, కాపులు 25% ఉంటే 10 సీట్లు ఇస్తారా? ఇకపోతే మీకు రెడ్లకు ఇచ్చే స్థానం ఏది? వాళ్ళు 7% ఉంటే 17 సీట్లు ఇస్తారా? ఇంకేంటి సార్ ఇక్కడ? అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 70 సంవత్సరాల్లో అయితే కమ్మ లేకపోతే రెడ్డి, మీరు తప్పితే ఎవరు పరిపాలించుకోలేదనే ఇది కుట్రపూరితంగా పవన్ కళ్యాణ్ దీనిలో ఇరికిచ్చారు సార్. ఆ పాపం అభిమన్యుడిలాగా ఆయన తనకి తాను తగ్గించుకుంటా బీజేపీని కూడా కలిపి స్నేహాస్తం అందిస్తా ప్రభుత్వం ఏర్పాటు చేద్దామనే ఆలోచనలో ఆయన ఉంటే, ఆయన అతి మంచితనాన్ని ఇలా ఆసరాగా తీసుకొని అతనుకున్న కమిట్మెంట్, డెడికేషన్ కూడా ఇచ్చేసుకొని ఆ విధంగా పక్కన కూర్చోబెట్టుకొని ఆ సీట్లతో సరిపెట్టడం కరెక్టేనా? ఇకపోతే డైరెక్ట్గా ఒకటే సార్, ఈ పొత్తు పొడవాలి అంటే యాజ్ ఎ లామెన్గా చెప్తున్నా, అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో. 2009 అంతకుముందు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్సు, 2009 10 ప్రజారాజ్యం, తర్వాత ప్రజారాజ్యాన్ని మెర్జి చేయటం, ఆ తర్వాత 10 సంవత్సరాల నుంచి ఆయనకి మార్చి 24తో 10 సంవత్సరాలు పూర్తవుతుంది జనసేన పెట్టి. అప్పుడు 10th క్లాస్ చదివే వ్యక్తి ఇంటర్ పూర్తయింది, డిగ్రీ పూర్తయింది, ఇప్పుడు ఓటు వేయడానికి రెడీగా ఉన్నాడు. ఓటు ఎవరికి వేయాలి? పవన్ కళ్యాణ్కి వేయాలి రెడీగా ఉన్నారు. ఆ ఓటు ఎటు వెళ్తుంది? జనసేన ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వాళ్ళకి వెళ్తుంది. 2014లో మీకు అనుభవం వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆ రోజు ఏం సాక్రిఫై చేసి అన్కండిషనల్గా మిమ్మల్ని సీఎం చేసిన వ్యక్తి, అది గుర్తుపెట్టలేదా చంద్రబాబు నాయుడు గారికి? అది తెలియదా క్యాడర్కి? 2019లో విడిగా పోటీ చేస్తే ఓడిపోతారని తెలియదా? 2024లో మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు అంటే 15 సంవత్సరాలు మిమ్మల్ని మోస్తూ ఉంటే, 25 సంవత్సరాలు మా ఎమ్మట నడవమని పవన్ కళ్యాణ్ గారు చెబుతూ ఉంటే ఇంకెంతకాలం సరే బానిసల బతుకులు? ఎంతకాలం పల్లకెలు మోయటం అలవాటు అయిపోతుంది. మోయటం ఇది కాదు కదా. ఓటు ట్రాన్స్ఫర్మేషన్ కావాలంటే జనసేన కార్యకర్తల నుంచి వెనక సామాజిక అర్థం కావట్లా. కాపులు డిసైడ్ సెక్టర్లు 70-80 స్థానాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. వాళ్ళు గెలిపోవటంలో వాళ్ళ చేతిలోనే ఉంటాయి. 25% కాపుల్ని తీవ్రంగా అవమానించారు ఈ సీట్లు ఇచ్చి. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి కాకుండా చేయడానికి కుట్ర పడినారు. ఆయనకి ఇప్పుడో ఒకటే మార్గం, 24 సీట్లు ఇచ్చారికే, ఇంకా ఇంతకంటే వీళ్ళం రేపు మిగిలిన 54లో కొన్ని బీజేపీకి ఇలా మేమే పోటీ చేపిస్తామన్న భావన ఉండొచ్చు. అది 40 దాకా తీసుకురాగలగాలి. 40 తీసుకురాలేమో అని చెప్పి అనుకోండి. నాకు ఇంకొకటి అడుగుతాను మిమ్మల్ని. ఓకే, రేపు ఇంత అన్రెస్ట్ ప్రొటెస్ట్ వచ్చేసింది కదా, ఈ 16 మంది ఇంకో సీట్లు ఇచ్చేసి ఇంకో 16 ఇచ్చేసి ఆ 16 సీట్లోనే తెలుగుదేశం వాళ్ళని జనసేన అభ్యర్థులు నుంచో పెడితే, ఎందుకంటే తెలుగుదేశం చరిత్ర చూసిన వాళ్ళు ఎవరికి అనుమానం వస్తుంది. ఇప్పుడే అవునా కదా? డెఫినెట్గా అది ప్రజలు అనుకుంటాం మాట, అది అనుకున్న మాట డెఫినెట్గా వాళ్ళనే పెట్టచ్చు. ఇక్కడ ఒకటి సార్, ఇక్కడ ఇన్ని సిచ్యువేషన్స్ ఇన్ని జరిగినప్పుడు సరే మీరు ఇంతకంటే ఇయ్యలేరు, పవర్ షేరింగ్ ఇవ్వండి. 2.5 సంవత్సరాలు అది చంద్రబాబు నాయుడు గారి నాటకం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎంత దారుణంగా ఉన్నారో తెలుసా, ఎంత బాధలో ఉన్నారో తెలుసా. కేడరు ఆగ్రహంతో ఉన్నారు. కేడర్ ఓటు పోలరైజేషన్ కావాలి అంటే మీకు 89% సప్రెస్డ్ గ్రూప్స్ ఓట్లు టీడీపీకి పడాలి అంటే మీరు పోటీ చేసే 110-120 స్థానాల్లో మీకు ఓటు పడాలి కదా. మీకు సైకిల్కి ఓటు వేయాలి కదా, గ్లాసు కాసుకుని తీసిన వాళ్ళు ఓటు వేయాలి కదా. వీళ్ళందరూ ఓటు వేయాలంటే చంద్రబాబు నాయుడు నోటి నుంచి పవన్ కళ్యాణ్ గారు నాతో పాటు 2.5 సంవత్సరాలు సీఎంగా ఉంటాడనే మాట ఆయన నుంచి రావాలి. అరుణ గారు కూడా జాయిన్ అయ్యారు. దీంతో పాటు మంత్రి వర్గంలో కూడా సమాన ప్రాధాన్యత పవన్ కళ్యాణ్ గారికి జనసేనకి ఇచ్చినప్పుడే ఈ పొత్తు పొడిచింది.